హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆటిజం టాలెంట్. ఈ ఆటిజం పిల్లల్లో మోస్ట్లీ మనము ప్రాబ్లమ్స్ అనేది చూసాము. దాంట్లో ఇప్పుడు ఏంటి అంటే కౌంటింగ్ వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే మనము స్కూల్కు పంపించిన తర్వాత ఈ మ్యాథమెటిక్స్లో తీసుకుంటే కౌంటింగ్ ఏ విధంగా చేయాలి అనేది చాలామంది పేరెంట్స్కి తెలియక స్ట్రగుల్ అవుతుంటారు. కాబట్టి ఆ కౌంటింగ్ ఏ విధంగా చేయించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే మదరు, ఫాదరు, తర్వాత ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్, తర్వాత తనకి బ్రదర్ ఉంటే బ్రదర్, సిస్టర్ ఉంటే సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కౌంటింగ్ ఏ విధంగా చేయాలి అని. ఫస్ట్ మదర్ని తీసుకున్న మదర్ నుంచి ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ ఒక 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ ఉన్నారు, లేదు ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు అయినా పర్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఆ కౌంటింగ్ స్టార్ట్ చేయాలి మదర్ తోటి. 1 2 3 4 మెంబర్స్ ఉంటే 4 అని. అంటే ఆ విధంగా ప్రతిసారి, అంటే మీకు ఏ టైం వీలైతే ఆ టైంలో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తనకి నేర్పించినట్లయితే ఆ విధంగా తను తొందరగా గ్రహించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ గ్రాండ్ పేరెంట్స్ కలుపుకొని ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారంటే ఇంకా అక్కడ ఒకరి తర్వాత నుంచి ఒకరి తర్వాత నుంచి ఒకరు ఆ విధంగా మనము కౌంట్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న వస్తువులే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పూన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్పూన్స్ని ఏం చేయాలి, 1 by 1 మనం కౌంట్ చేయించాలి. ఫస్ట్ ఒకటని అక్కడ ఒక పిల్లగా అంటే అక్కడ కిడ్ని కింద కూర్చోబెట్టి మనం ఒక స్పూన్స్ తీసుకురావాలి. ఆ స్పూన్స్ తెచ్చినప్పుడు 1 అని ఒక స్పూన్ చూపించాలి, తర్వాత 2 అని 2 స్పూన్స్ అక్కడ పెట్టాలి, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 అట్లా. దాని తర్వాత అంటే ఇంట్లో మనకి అవైలబిలిటీగా ఉండేటివి ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆడుకునే బొమ్మలే ఉంటాయి, ఆ బొమ్మలను తీసుకొని కూడా మనం ఆ విధంగా కౌంటింగ్ చేయించవచ్చు. అంటే 1 అని 2 అంటే 2 బొమ్మలు పెట్టి, 3 అంటే 3 ఆబ్జెక్ట్స్, అంటే ఆ విధంగా పెట్టి మనం నేర్పించవచ్చు. చాలా ఈజీగా కూడా ఈ మెథడ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది, ఆ విధంగా నేర్పించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేయాలి, ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ డాట్స్ అని గీయాలి. నెంబర్స్ డాట్స్ గీస్తారు 1 to 10 వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని నెంబర్సే నేర్పించండి. ఏ విధంగా అంటే 5 నెంబర్స్ నేర్పించాలా, 10 నెంబర్స్ నేర్పించాలా, మీరు ప్లాన్ చేసుకోండి. 1 to 5 నేర్పించాలా, 1 to 10 నేర్పించాలా అని. ఆ విధంగా మీరు సింపుల్గా ప్లాన్ చేయించుకొని 1 to 10 నేర్పిస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా ఆ బుక్లో డాట్స్ గీయండి. 1 2 3 4 ఆ విధంగా 10 వరకు మీరు ఆ బుక్లో డాట్స్ గీస్తారు. డాట్స్ గీసిన తర్వాత సేమ్ కలర్ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ తీసుకోండి. అంటే బీడ్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఆ బీడ్స్ తీసుకోండి. బీడ్స్ తీసుకొని ఆ 1 అనే దగ్గర ఆ బాబు చేత పెన్సిల్ లేదా పెన్ను తీసుకొని మనం గీసినటువంటి డాట్స్ని జాయింట్ చేయమని. ఆ విధంగా జాయింట్ చేసిన తర్వాత అక్కడ ఒక బీట్ తీసుకొని ఆ 1 దగ్గర బీట్ పెట్టండి. తర్వాత ఏంటంటే ఫింగర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆ 1 అని రాయించిన తర్వాత ఆ బీట్ పెట్టిన తర్వాత ఒక ఫింగర్ చూపించి 1 అని. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఒకటేమో రాయిస్తున్నాము, ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, ఇంకొకటి మనం ఫింగర్ పెట్టాము. 3 టైప్స్, ఒకే దాంట్లో 3 టైప్స్ చెప్తున్నాం కాబట్టి ఈజీగా బాబు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఆ రెండు అనేది డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని జాయినింగ్ చేయించి అప్పుడు 2 ఆబ్జెక్ట్స్ పెట్టండి. అక్కడ 2 ఆబ్జెక్ట్స్ పెట్టిన తర్వాత 2 ఫింగర్స్ చూపించండి, 1 2. ఈ విధంగా 2 ఫింగర్స్ చూపిస్తే ఏంటంటే మనం ఒకసారి డాట్స్ జాయినింగ్ చేస్తున్నాము, 2 ఆబ్జెక్ట్స్ పెడుతున్నాము, అదేవిధంగా 2 ఫింగర్స్ అనేది మనము చూపిస్తున్నాం. ఈ విధంగా 1 to 10 వరకు ఇదే రకంగా చేసినట్లయితే ఈజీగా కిడ్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక పెన్ను, ఒక పెన్సిల్ తీసుకొని ఏం చేయాలంటే లైన్స్ గీయించాలి, స్టాండింగ్ లైన్స్ గీయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అక్కడ నెంబర్ వేసి
1 to 10 నేర్పిస్తున్నారు కాబట్టి 1 to 10 నెంబర్స్ వేయండి. ఒకదాని తర్వాత ఒకటి నెంబర్స్ వేసి అక్కడ ఏంటంటే ఓన్లీ స్టాండింగ్ లైన్స్ గీయించండి. గీయించి ఏంటంటే కౌంట్ చేయించాలి. లేకపోతే మన ఇంట్లోనే అగ్గిపెట్టి ఉంటుంది కదా, అగ్గి పుల్లలు ఉంటాయి, అవి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. లేదా అవి కాకపోతే స్పూన్స్ తీసుకోండి. ఇది ఆ నెంబర్స్ రాయించేసి అక్కడనే స్పూన్స్ అనేది పెట్టించారనుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ విధంగా 1 నెంబర్ రాసిన తర్వాత అక్కడ ఒక స్టాండింగ్ లైన్ రాయించండి. నెక్స్ట్ 2 ఉందనుకోండి, ఆ 2 దగ్గర 2 స్టాండింగ్ లైన్స్, 3 దగ్గర 3 స్టాండింగ్ లైన్స్. ఆ గీయించినాక మళ్ళీ దాంట్లో కౌంట్ చేయించాలి. 1 2 3. 1 నెంబరు దాని దగ్గర ఒక స్టాండింగ్ లైన్ ఉంది కాబట్టి 1. 2 నెంబర్ దగ్గర 2 స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 1 2. 3 నెంబర్ దగ్గర 3 స్టాండింగ్ లైన్స్ తీస్తారు కాబట్టి 1 2 3. ఆ విధంగా మనము 1 to 10 వరకు నేర్పించినట్లయితే ఈజీగా బాబు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఫైనల్గా తీసుకున్నట్లయితే ఓన్లీ ఫింగర్స్ ద్వారానే మనం నేర్పించాలి. ఏ విధంగా నేర్పించాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫింగర్స్ ఓపెన్ చేసామని చెప్పి 10 ఫింగర్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 10 ఫింగర్స్ మనం కౌంట్ చేయించాలి. నెక్స్ట్ తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ చేయించాలి. 1 2 3 4 5. అంటే ఈ విధంగా ఈ 5 ఫింగర్స్ ఇవన్నీ ఓపెన్ చేయించినట్లయితే కిడ్ ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివి అంటే నేను చెప్పినవే కాకుండా మీరు కొత్తగా ఆలోచించి రకరకాలుగా ఆలోచిస్తే ఎన్నో థాట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే అంత మంచిగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఆ కౌంటింగ్ నేర్పించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ టిప్స్ కానీ మీకు తెలిస్తే పర్లేదు, తెలియని పేరెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ సిఎస్ గౌడ్ సైనింగ్ అవుట్.